2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లమ్మ టెంపుల్, ఒకటేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ. సో మనం రెండింటిని కవర్ చేద్దాం, ఓకేనా? సో ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు వస్తాను నేను, ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. క్యూట్నెస్ అనేది కనిపిస్తుంది దీంట్ లోపల. ఇంతే, సింపుల్, ఇంతకు మించి పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఒక పెద్ద ఏంటిది మన వేప చెట్టు, ఎన్ని సంవత్సరాలతో, అండ్ ఒక 2 రౌండ్లు అయితే తిరుగుదాం. చాలా బాగుంటుంది సింపుల్గా. ఇక్కడ చూస్తే చూడండి. సో ఇది మన టెంపుల్, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటా. నౌ మనం ఆ టెంపుల్కి వెళ్దాం పద, ఓకేనా? లైట్లతో చాలా బాగుంది, వెళ్ళి చూసేసి వద్దాం, ఓకేనా? ఆన్ ది వే. యాక్చువల్గా లోపల కెమెరాలో ఉంటుందో ఉండదో కూడా తెలీదు. వాళ్ళు ఒప్పుకుంటే గిట్ట తీస్తా, లేకుంటే అంతే ఇంకా. బట్ ఏదైనా వాళ్ళ పర్మిషన్తోనే. సో గైస్, అది బేసిక్గా శివ పార్వతి అండ్ అభయాంజనేయ స్వామి టెంపుల్. అది లైట్లు ఉండేసరికి కనిపిస్తలేదు. ఎంటర్ అవుదాం. సో శివుని టెంపుల్ కాబట్టి ముందు నంది ఉంటుంది ఆబ్వియస్లీ. సో పర్మిషన్ వచ్చింది. సో ఇది మన రాహు కేతుడు కూర్చుడుది. దీని చుట్టూ తిరిగిన తర్వాత మనము కాళ్ళు కడుక్కోవాలంటారు ఇది బేసిక్గా. సో ఇది మెయిన్ టెంపుల్ అండి. సో ఇక్కడ చూస్తే శివుడు అండ్ గణపతి అండ్ కుమారస్వామి ముగ్గురిది. లోపలికి వెళ్దాం. అక్కడ భక్తులు ఉన్నారు కాబట్టి మనం కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, తప్పది. శ్రీ 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 కాశీ విశాలాక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది. చాలా బాగుంది, వెనకాల ఉంది ఇది. అండ్ ఇక్కడ చూస్తే నాగస్వప్పం టెంపుల్, ఇది నాగస్వప్పం టెంపుల్. అండ్ ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి టెంపుల్. అంతే, దిస్ ఈజ్ ద టెంపుల్.